టైంలోనే మనం మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా? అలాగే ముసుగు వంకాయలు చూడండి పూత ఎలా ఉందో ఇక్కడ చూస్తున్నారా. ఏది కావాలంటే అది మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా భలే ఉన్నాయి కదా, పండిపోతున్నాయి అన్నమాట. కొన్ని చూసుకోలేదు నేను. ఇంకా మనకి ఆకుకూరలు కూడా ఉన్నాయండి. బెండకాయ మొక్కకి ఎప్పుడు కూడా మనం చక్కగా ఇగోండి కిందనున్న ఆకులన్నీ రిమూవ్ చేసేసుకుంటే పైకి చెట్టు అనేది ఎదుగుతుంది అనమాట. పోయలేదు కొంచెం అంటే లేతగానే ఉన్నాయి. పచ్చడైనా చేసుకోవచ్చు మనం. చూద్దాంకి ఈ ములక్కాళ్ళు ఎలా అంటే వచ్చేస్తాయి. మర్చిపోయిన చెప్పడం అనమాట. ఇందాకలా కమిటీ కుర్రోళ్ళు మూవీ వచ్చింది కదండి రీసెంట్గాని, అందులో పద్మ క్యారెక్టర్ వేసిన అమ్మాయి మన ఆశ్రమానికి వచ్చిందనమాట. ఇక్కడ మనకి దొండకాయలు ఉన్నాయండి. అయితే ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ దొండకాయలు అయితే కనిపిస్తున్నాయి. కోద్దాము, నాకు తెలిసి ఒక 10 ఉంటాయేమో. ఇగోండి లైన్ అంతా కొత్తిమీర తీసాను. ఓకేనా? ఇగోండి సరిపోతుంది ప్రస్తుతానికి. ఇది నా దగ్గర ఉన్న మిరప మందారం అనమాట. చూస్తున్నారా కలర్ కాంబినేషన్ ఎలా ఉందో. ఇంకా ఇందులో లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత హార్వెస్ట్కి అయితే వచ్చేసానండి. చాలా కూరగాయలు అయితే ఉన్నాయన్నమాట. అడపాదడప మధ్యలోనే అయితే కోసేస్తున్నాను. ఎందుకంటే క్యారియర్స్ అయితే మనకు 5:30కి స్టార్ట్ అయిపోవాలన్నమాట. కాలేజ్ పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఏదో ఉంటే అది కోసి పెట్టేయడం అలవాటు అయిపోయింది. సో అవైతే మీకు షేర్ చేయలేకపోతున్నాను. సో మార్నింగ్ టైమే కదండి. ఇప్పుడు ఏంటంటే ఉన్న కూరగాయలు మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఓకే, సో నాతో పాటు వచ్చేయండి. అయితే మీకు అనిపించవచ్చు ఈ మధ్యని తరచుగా ఫర్టిలైజర్స్ అండ్ కంపోస్ట్లు తయారు చేసుకోవడం పెడుతున్నానని అనుకుంటున్నారు కదా. మంచి యూజ్ అవుతుందండి. ఇప్పుడు మన సీజన్ కాబట్టి ఖచ్చితంగా మనం అవన్నీ చేసుకోవాల్సిన పనులు అనమాట. ఒక్కొక్కటి నేను చేసేసుకుంటున్నాను. సో మీకు షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. మనకి టమాటో ప్లాంట్స్ కూడా చూస్తున్నారా, పోతవి భలే వచ్చినాయి. ఇప్పుడు ఇలా టైంలోనే మనం మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా? అలాగే ముసుగు వంకాయలు చూడండి పూత ఎలా ఉందో ఇక్కడ చూస్తున్నారా ముసుగు వంకాయలకి. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఎర్రబెండకాయలు కూడా పూత చూసారు ఎలా ఉందో. ఇంకా అన్నీ అనమాట. ఇంకా సీజన్ అంటే సీజనే మనకి. ఇంకా ఈ బీరకాయలు వచ్చేసి మార్చుకోవాలండి. మార్చుకోకపోతే ఇది వనంలా పాకేస్తుంది అసలు. ఇదిగోండి. అయితే దీనికి చూస్తున్నారా ఆకుల మీద కన్నాలు పడినాయి. ఇదిగోండి ఇలాంటి ఫ్లైస్ అయితే మనకు వస్తాయి అన్నమాట. ఇదిగోండి చూస్తున్నారా, ఇదిగోండి ఇలాంటి ఫ్లైస్ అన్నమాట. పురుగులేమీ కాదు కానీ ఫ్లైస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అంటే పచ్చదనం చూడగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతాం కదా, అలా ఇవి కూడా అట్రాక్ట్ అయిపోతాయి. సో ఎలాగా మనం కొన్ని ఇప్పుడు ఏదైతే నేను ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్లు కానీ పెస్టిసైడ్లు కానీ చెప్తున్నానో, సో ఇప్పుడు మనకి యూజ్ అయ్యేవి అనమాట ఇవన్నీ కూడా. అందుకే ఒక్కొక్కటి షేర్ చేసేస్తున్నాను. సో మరి ఇంకా హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. బటర్నట్ స్క్వాష్లు కూడా చక్కగా బెల్స్లా హ్యాంగ్ అవుతూ భలే ఉన్నాయండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో పండింది కూడా ఉన్నది, అలాగే మనకి పచ్చిది కూడా ఉంది. ఏది కావాలంటే అది మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా భలే ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ పిందెలు అయితే ఉన్నాయి, ఇవి రెడీ అయితే అవుతున్నాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగోండి కనిపిస్తుందా మీకు, ఇదిగోండి ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. తీగలు అల్లేసినాయండి. ఇంకా ఇక్కడ పిందులు చూస్తున్నారా ఎలా వేలాడుతున్నాయో. ఇదిగోండి ఇవన్నీ పిందులు అన్నమాట. అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. కాకరకాయలు అయితే బొచ్చుడు వస్తున్నాయి, పండిపోతున్నాయండి. పండిపోతున్నాయి అన్నమాట. కొన్ని చూసుకోలేదు నేను. ఆకులు చూసారా ఎలా పండిపోతున్నాయి. పండిపోయిన ఆకులన్నీ కూడా మనం తీసేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి పైకి కట్టాం కదా ఎన్ని వేలాడుతున్నాయో. ఇవ్వండి ఇవన్నీ కూడా మనకి ఇంకొక 5 డేస్లోనే మొత్తం మళ్ళీ వచ్చేస్తాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనమాట. ఇక్కడ ఒక కాకరకాయ వేలాడుతూ ఉంది చూస్తున్నారా. టైంకి కానీ కోసుకోకపోతే ఇలా మనకి పండిపోతాయి అన్నమాట.
ఇంకెక్కడ లేనట్టునే పూత చూసారా ఎంత పూత ఉందో. చాలా మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫిమేల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. సో మనకు అది హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే మేలు ఫిమేలు మనకి ఈక్వల్గా ఉంటే మంచి పాలినేషన్ అయితే అయిపోద్ది. మార్నింగ్ టైమే కదండి, ఎర్లీ మార్నింగ్ అనమాట. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కదా. సో ఇలాంటి టైంలో మనకి బీస్ అనేవి వస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా మనకి ఆకుకూరలు కూడా ఉన్నాయండి చాలానే, అవి కూడా కోసుకుందాం. అయితే ఇక్కడ ముద్ద నందివర్ధన చూస్తున్నారా ఎంత బాగా విడినాయో. ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి కదా, ముద్దుగా ఉన్నాయి కదండి ఫ్లవర్స్ చూస్తూ ఉంటే. ఇవి 2 ఫ్లవర్స్ అనమాట. ఇవి యాక్చువల్గా మనం పేపర్ ఫ్లవర్స్ చేసుకుంటాం కదా, అలా అనిపిస్తున్నాయి చూస్తూ ఉంటే. మట్టిలో పడిపోయి 2 కాకరకాయలు అయితే. ఇక్కడ బటర్నట్ స్క్వాష్ చూడండి, ఇలా అయిపోయిందనమాట. అంటే ఇది పండిపోయింది, కాకపోతే మరి దీనికి అప్పుడు బలం చాలేదు ఏంటో పండిపోయింది. దీని తర్వాత నేను కంపోస్ట్ వేయడం మొదలుపెట్టాను. కౌడంగ్ మెన్యూర్ వేస్తుంటే, కౌడంగ్ మెన్యూర్ వేసుకున్న తర్వాత నాకు కాయలు అనేది కొంచెం పెద్దగా వచ్చినాయి. జీనియా ఫ్లవర్స్ చూసారండి, భలే ఉన్నాయి కదా తోటలోని. ఇదిగోండి కనిపిస్తున్నాయా, చాలా బాగున్నాయి. అయితే ఇంక ఇది మనం కోసేసుకుందాం. చిన్నదే వచ్చింది. ఇంకా అటుపక్క మర్చిపోయి వచ్చాను కొయ్యకుండా, కాకరకాయలు బిజీలో పడిపోయి. ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి, బీరకాయలు కోసుకొని అప్పుడు ఆ బటర్నట్ స్క్వాష్ కూడా కోసుకుందాం. మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. పెద్ద పెద్ద ఆకులు. బెండకాయ అండి, బెండకాయ మొక్కకి ఎప్పుడు కూడా మనం చక్కగా ఇగోండి కిందనున్న ఆకులన్నీ రిమూవ్ చేసేసుకుంటే పైకి చెట్టు అనేది ఎదుగుతుంది అనమాట. ఇక్కడ ఒక ఫ్లవర్ చూసారా, బాగుంది. భలే ఉంటాయండి దేశవాళీ రోజెస్ అయితే, చాలా బాగుంటాయి. బాగుందా రోజెస్ పిచ్చి. చూడండి సీజన్ అయిపోయినా సరే మనకి మల్లెపూలు ఎలా వస్తున్నాయో చక్కగా. మొన్న అవన్నీ కూడా నేను కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనకి ఫ్లవర్ అనేది స్టార్ట్ అయింది. ఇదిగోండి మొగ్గలు కూడా ఉన్నాయి. మొన్న అయితే మొగ్గలు తెంపాను, మంచి సువాసన అయితే వస్తుందని చెప్పి మొగ్గలు కోసుకున్నాను. ఈరోజు అయితే కోయలేదు, ఇప్పుడు ఫ్లవర్సే కోసాను. ఇంకా అటుపక్క కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. మిగతా కోద్దాం. ఎంత బాగున్నది కదా నిజంగా. వైట్ వంకాయలు టేస్ట్ అద్భుతం అని చెప్తాను నేనైతే, నాకు ఎంత ఇష్టం అసలు. 2 వచ్చినాయి ప్రస్తుతానికి. ఇంకా అక్కడ మొక్కకు చూడాలి ఉన్నాయో లేదో చూసి కోసుకుంటాను. అయితే ఇది పక్కన పెట్టి బీరకాయలు కోసుకుందాం. చిన్న బీరకాయలు పెద్ద బీరకాయలు ఉన్నాయి ఎక్కువే, అవ్వండి అటుపక్క ఉన్నాయి. లేతగానే ఉన్నాయి. అయితే నేను ఇవి బీరకాయలు ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, నేను కోయలేదు. కొంచెం అంటే ఇవి లేతగానే ఉన్నాయి, పచ్చడైనా చేసుకోవచ్చు మనం. విరిపి చూద్దాం. 2 days అయినా సరే మనకి బీరకాయ వచ్చేసి ఇంకా ముదిరిపోయినట్టు ఉంటుంది. పర్వాలే, లేతగానే ఉన్నాయి. లేకపోయినా ఏం పర్లేదు, పచ్చడి చేసేసుకోవచ్చు మనం. బీరకాయలు అయితే 3 వచ్చినాయి. ఇదిగోండి ములక్కాడ అయితే ఒకటే అయింది, మొన్న తెంపుకున్నాం కదా. టేస్ట్ అయితే భలే ఉంటుందండి మనకి. ఈ ములక్కాడలు ఎలా అంటే వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారండి వైట్ రోజెస్ భలే వచ్చినాయి కదా, చాలా అందంగా ఉంటాయి. ఇవి గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. మనం ఇవ్వాల్సిన పోషకాలు ఇచ్చేసుకోవాలి, మరి తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. ఇస్తేనే మనకి చక్కగా హెల్తీగా ఫ్లవర్స్ అనేది పూస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి స్టార్ ఫ్రూట్ చూడండి చక్కగా పండిందనమాట. ఇదిగోండి ఇలా పండింది, తెంపుకుంటే చాలా స్వీట్గా ఉంటుంది మనకి. మన చెట్టుకాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి. ఇంకా ఉన్నాయి కానీ కొంచెం పచ్చి ఉన్నాయి. ఇది మామూలుగా మనం తినేయచ్చు కదా అని చెప్పి ఇప్పుడు కోసేసాను. ఇదిగోండి బటర్నట్ స్క్వాష్ అనమాట, బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ గుమ్మడికాయ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఈ 2-3 మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. పెరిగిన తర్వాత మనం కోసేసుకుందాం. ఓకే, ఇక్కడ అడవి మామిడి ఉన్నది కానీ కొబ్బరికాయ వచ్చాక పచ్చడి చేసుకుని బాగుంటుంది. అడవి మామిడి ప్లస్ కొబ్బరికాయ
ఇక్కడ మనకి ధనాస్ గోంగూర కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా నేను స్టెమ్స్ తీసేస్తున్నానండి. కాకపోతే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మొక్క అనేది గుబురుగా అయిపోతుంది కదా. ఈ స్టెమ్స్ మళ్ళీ ఇంకో దగ్గర మనం పాతేసుకోవచ్చు, వచ్చేస్తాయి. కాకపోతే ముళ్ళులు ఉంటాయండి, ముళ్ళులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కోసుకోవాలి. ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. గోంగూర కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం కట్ చేసుకుంది కూడా, ఇవన్నీ కూడా కొమ్మలే. ఈ కొమ్మలన్నీ కట్ చేసుకుంటే మనకు చక్కగా మొక్క మళ్ళీ బుషీగా ఎదుగుతుంది అన్నమాట. ఓకే, అయితే మనకి ధనాస్ గోంగూర అయితే ఎంత కోసుకున్నాను చూసారా, ఫ్రెష్గా ఉంది. ధనాస్ గోంగూర అయితే ఆకులన్నీ తీసేసి మళ్ళీ ఈ కొమ్మలు అనేవి గుచ్చేసుకుంటాను. మళ్ళీ ఇంక మనం విత్తనాలు వేసుకోకుండా కొమ్మలు అయితే చక్కగా చిగురులు వచ్చేస్తాయి. అయితే ధనాస్ గోంగూర చూసారు కదండి. ఇంకొకటి అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను మీకు, మర్చిపోయిన చెప్పడం అనమాట. ఇందాకలా కమిటీ కుర్రోళ్ళు మూవీ వచ్చింది కదండి రీసెంట్గాని, అందులో పద్మ క్యారెక్టర్ వేసిన అమ్మాయి మన ఆశ్రమానికి వచ్చిందనమాట భోజనాలు అవి పెట్టించడానికి. చాలా ఎంత హ్యాపీగా ఉన్నదంటే పిల్లలతో గడిపి అసలు కలిసిపోయిందండి మాలోని. అంటే సినీ యాక్టర్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా, అలా ఏమీ లేదు, నార్మల్గా ఉంది. పిల్లలతో చక్కగా ముద్దులాడేసి వాళ్ళని ఎత్తుకొని చక్కగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అనమాట. మాకు కూడా చాలా ఆనందం అనిపించింది, దాంతోపాటు ఆశ్చర్యం కూడా అనిపించింది. ఒక మూవీలోని ఒక వ్యక్తి మన ఆశ్రమానికి వచ్చి ఇలాగా పిల్లలతో చక్కగా డాన్సులు వేయడం, వాళ్ళతో ఆడడం పాడడం. సో మనకి ఏంటంటే ఒక కామన్ పీపుల్ లాగా మనకి ఎప్పటి నుంచో తెలిసిన పరిచయం ఉన్నట్టుగానే మనతో అలాగా ఆడుతూ పాడుతూ చేస్తుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది. అంత సినీ హీరోయిన్స్ అంటే మాటలేంటండి, మన ఆశ్రమంకి రావడం, అది మనతో అంత టైం స్పెండ్ చేయడం అనేది మాటలు కాదు కదా. మూవీ కూడా చూడండి, తంది తెలుస్తుంది. ఇక్కడ మనకి దొండకాయలు ఉన్నాయండి. అయితే ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ దొండకాయలు అయితే కనిపిస్తున్నాయి. కోద్దామో, నాకు తెలిసి ఒక 10 ఉంటాయేమో, ఎందుకంటే మనం చెట్టు అంతా కట్ చేస్తున్నాయి, ఆకులు అన్నీ మొత్తం ప్రూన్ చేస్తాను. సో ఇప్పుడు పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి ఒక 5 వచ్చినాయి, ఇంకా వెతుకుతే ఇంకొక 5 ఉంటాయేమో. ఇదిగోండి ఆకుల్లో కలిసిపోతున్నాయి అన్నమాట దొండకాయలు. ఇవి ఒక 4, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా చిన్నవి పిందెలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్సే, ఎక్కువ ఫిమేల్ ఫ్లవర్సే ఉన్నాయి ఇక్కడ. సో మనకు అందుకే దొండకాయలు చక్కగా పుష్కలంగా వస్తాయి అన్నమాట. అయితే ఇంక లేనట్టున్నాయి. ఓకే, దగ్గర 11 కాయలు వచ్చినాయి. నేను 10 అన్నాను, మనకి ఒక 11 కాయలు వచ్చాయి. దీంట్లోనే పొటాటో వేసుకున్న సూపర్గా ఉంటుంది, ఫ్రై బాగుంటుంది అన్నమాట. లేవు, ఇవన్నీ చిన్నవే. మొత్తం కనుపుకి దొండకాయలు అయితే రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి మటుకు ఎక్కువే వచ్చేస్తాయండి, ఒక 1/2 kg వరకు కాయలు అయితే వచ్చేస్తాయి మనకి. మాకు ఇక్కడ కొండ దగ్గర అని చెప్పాను కదండి, చూస్తున్నారా ఎంత బాగుందో అసలు. రైట్ రౌండ్ కొండలు చూసారా ఎంత బాగున్నదో. క్లైమేట్ కూడా ఎక్సలెంట్ అనమాట. మాది కొండ ప్రాంతం అని చెప్పాను కదా, చక్క కొండకు దగ్గరలో ఉంటాం అనమాట. ట్రెక్కింగ్కి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది కదా. కొండల మధ్యలో చూడండి, చక్కగా మనం పూజ గదిలో ధూపం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈరోజు కొండ అయితే. మేఘాలతోని అలాగే మబ్బులతోని భలే ఉంది. ఇక్కడ చూసారండి దోసకాయలు అయితే మనకి 2 అయినాయి అనమాట. ఇలా పండినంత వరకు వదిలేస్తున్నాను. ఇంకా ఇది అయిపోయిందండి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇవ్వండి, ముళ్ళు అయితే బేభత్సంగా గుచ్చుకుంటున్నాయి. ముళ్ళు అయితే ఇవి 2 మనం కోసుకొని తినేయచ్చు, లేదు అనుకుంటే విత్తనాలకి ఇచ్చుకోవచ్చు. చక్కగా మనం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తినచ్చు అనమాట. అయితే మీకు ఇంకోటి చూపిస్తానండి, కొత్తిమీర ఇంకా హార్వెస్ట్ చేయలేదు, కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇగోండి కేట్లో కొత్తిమీర అయితే ఇలా పెట్టాను, చాలా బాగా వచ్చింది కదా కొత్తిమీర అయితే. చాలామంది అనుకుంటారు కొత్తిమీర రాదని చెప్పి, కానీ కరెక్ట్గా మనం వేసుకుంటూ వచ్చేస్తుందండి. సీజన్ కాకపోయినా సరే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకొక 1 month ఆగి వేసుకుంటే పుష్కలంగా ఇంకా ఎక్కువే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఇదంతా బుషిగా ఉంది కదా, వాటరింగ్ వేయడం వల్ల ఈ ప్లేస్ అయితే మనకంతా కొంచెం ఖాళీ అయిపోయింది అనమాట. అయితే కొంచెం ఇది ఖాళీ అయిపోయింది కదా, ఇటుపక్క అంతా కూడా నేను మొన్న సాంబార్లోకి వేద్దామని తీసాను. చక్కగా మనం కాడలు కూడా వేసుకోవచ్చు, ఆకు మనం పచ్చడి చేసుకోవచ్చు. కాడలు ఏంటంటే నేను సాంబార్లో వేసేస్తానండి, బాగుంటాయి.
మంచి సువాసన అయితే వస్తుంది. సాంబార్ చేసుకున్న, రసం చేసుకున్న. మళ్ళీ ఇందులో మనం కొత్తిమీర అనేది జల్లకూడదు. ఏ మెంతికూర ఇంకేదైనా తోటకూర కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. ఎంత వాసన వస్తుందో, మంచి వాసన అనమాట ఇది. కొత్తిమీర అయితే పెద్దవి తీసేస్తాను ఇలాగా. మనం కొత్తిమీర బయట నుంచి సీడ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మనం షాప్స్ కానీ ఎక్కడైనా మనం మాల్స్కి వెళ్ళి పాతవి కాకుండా కొంచెం అంటే మరీ ఓల్డ్ స్టాక్ కాకుండా మనం కొత్త స్టాక్ అనేది కొత్తిమీర వేసుకుంటే బాగా వచ్చేస్తుంది. నేను అదే ట్రై చేశాను. ఇవ్వండి లైన్ అంతా కొత్తిమీర తీసాను. ఓకేనా, ఇవ్వండి సరిపోతుంది ప్రస్తుతానికి. ఎంత బాగుందో, ఒక బొకేలా ఉంది కదా. ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, కోసుకొని వద్దాం. అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పండిందని అనుకుంటున్నాను. చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదండి, డ్రాగన్ తెంపుదామని వచ్చాను కదా, ఇలా అయితే అయిపోయింది. మొత్తం చీమల మయం అయితే అయిపోయిందండి. ఇంక మనం ఏం చేయలేము, ఇంక వదిలేస్తున్నాను. అవైనా తింటాయి కదా, ఎందుకంటే మనం తిన్నాము, చాలానే తిన్నాము. పోనీ అవైనా ఏం చేస్తే మరి తింటున్నాయని చెప్పి వదిలేస్తున్నాను. అలాగే బర్డ్స్ కూడా వచ్చి తింటాయండి. డ్రాగన్కి అయితే ఇంకా పూత మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారండి, పింక్ కలర్ మిరప మందారం. ఇది నా దగ్గర ఉన్న మిరపపండు మిరప మందారం అన్నమాట. చూస్తున్నారా కలర్ కాంబినేషన్ ఎలా ఉందో. ఇంకా ఇందులో కూడా కొన్ని కలర్స్ ఏ ఉన్నాయంట, నాకు తెలీదు. ఇంక ఇది వచ్చేసి మనకి మహేష్ వాళ్ళ గార్డెన్కి వెళ్ళాను కదండి, వాళ్ళు ఈ మొక్క అయితే నాకు ప్రజెంట్ చేశారు. ఈ మొక్కతో పాటు చాలా మొక్కలే ఇచ్చారనమాట. ఎంత ఆనందం కదా, మనకి ఎవరైనా మొక్కలు పంచినా, సీడ్స్ పంచినా. భలే ఉన్నాయి కదా ఇవి ఫ్లవర్స్ అయితే. ఇవి నేను దేవుడికి పెడతానండి. చాలా రేర్ కలర్ ఇది, చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా, సూపర్గా ఉంటుంది కలర్ అయితే. భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్, సూపర్. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి పొనిగంటి కూర కూడా ఉంది. చక్కగా ఈ టిప్స్ అన్నీ కూడా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఆకుకూరలు వేసుకుంటే ఇదేనండి మనకి అదృష్టం. ఏ ఆకుకూరైనా మనం హార్వెస్ట్ చేసి చక్కగా పప్పులో వేసుకోవచ్చు అనమాట. 4-5 రకాల ఆకుకూరలు ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం. అయితే హార్వెస్ట్ ఇదనమాట. కొన్ని కాకరకాయలు కోసుకున్నాను, బటర్నట్ స్క్వాష్, కొన్ని దొండకాయలు, ఒక స్టార్ ఫ్రూట్, 2 వంకాయలు, కొత్తిమీర, పొనగంటి కూర, దన్నాస్ గోంగూర, బీరకాయలు, పోనే దోసకాయ, ఒక ములక్కాడ కోసాను అనమాట. హార్వెస్ట్ ఇదండి. ఇంకా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా కొత్త ఆకుకూరలు కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో ఈరోజు హార్వెస్ట్ ఇదండి. నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు, సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. సో అలాగే మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక 2 కామెంట్స్ అనేది వీడియోలో చూపిస్తున్నాను అనమాట, మంచివి. ఎందుకంటే షేర్ చేయడం మంచిదే కదండి. సో మిగతా వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా అని చెప్పి నేను కామెంట్స్ కూడా షేర్ చేస్తాను. సో అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.